గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకముందు కష్టపడ్డటువంటి వాళ్ళకి అధికారంలోకి వచ్చాక అవకాశాలు లభించలేదంటూ వాళ్ళ మనోవేదనకు సంబంధించిన వీడియోలు కూడా నేను ప్రస్తావించాను. ఇప్పుడు అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబంధించిన మనోవేదన, టీడీపీలోకి నకిలీ నాయకులు, నిజమైన టీడీపీ వర్గీయులకు అన్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా కొత్త ముఖాలు రాక సమస్య అవుతుంది, ఫ్లెక్సీలతో ఓదరగొడుతున్నారు అవకాశవాదులు, అసలైన పార్టీ నేతలకు స్థానం ఎక్కడో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కనిపించని వాళ్ళకే నేడు ఆయా నియోజకవర్గాల అధిక ప్రయోజనాలతోనే ధనం వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఎమ్మెల్యేల పంచకు వంచకులు చేరుతున్నారంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా లేకుంటే నష్టం అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా సాక్షిగా అంతు చిక్కని విధంగా ఎవరి వ్యక్తులు అప్రమత్తంగా లేకుంటే నష్టం అంటూ గుర్తు చేస్తున్నారు. భారీ మెజార్టీలు నేపథ్యంలో ఇది జరుగుతోంది. అప్పనంగా కొలగొట్టినటువంటి డబ్బుల్లో 10,000 జేబులు వేసుకుని వచ్చి పల్లెల్లో ఫ్లెక్సీలు కట్టి నాటకాలు ఆడుతున్నారు. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు. అధినాయకత్వం ఎవరు కష్టపడ్డారో మేమందరం కష్టపడ్డటువంటి సంగతి తెలుసు కాబట్టి ఆ కష్టపడ్డటువంటి వాళ్ళకే అవకాశాలు ఇవ్వండి. ధర్నాలు చేసాం, ఆ రోజున రాస్తారోకోలు చేసాం, కేసులు పెట్టించుకున్నాం, ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు అంటూ అడుగుతున్నారు.